వెలుగులు నింపవలసినటువంటి దీపావళి అయితే ఎందరో జీవితాల్లో అయితే చీకట్లను అయితే అలుముకుంటుందని ప్రధానంగా చెప్పాలి. ఇటీవల కోనసీమ జిల్లా ఏదైతే మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయవరం గ్రామంలో జరిగినటువంటి భారీ విస్ఫోటనానికి బాణసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి బాణసంచా పేలుడు ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య అంటే ఇప్పటికే 8కి చేరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా తెలిసిందే ఆ రోజు అందులో కార్మికులు 12 మంది పనిచేస్తూ ఉండగా మిగిలిన మధ్యాహ్నం సమయం కావడంతోనే కొంతమంది భోజనానికి వెళ్ళడం, కొంతమంది ఫంక్షన్ ఉన్న నేపథ్యంలో కొంతమంది ఈ పనిలో కూడా రాకపోవడంతో కొంతమంది అయితే ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న వారు సంఘటన స్థలంలో 6 చనిపోగా మిగిలిన వారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరొకరు ఈ విధంగా మొత్తం మృతుల సంఖ్య అయితే ఈ రోజుకైతే 8కి చేరినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఆ యొక్క అనపర్తి నియోజకవర్గానికి చెందిన వాళ్ళైతే 4 ఉన్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే ఆ అనపర్తికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చిట్టూరి శ్యామల 38 సంవత్సరాలు, అలాగే తనకు సంబంధించినటువంటి తమ కుటుంబ సభ్యురాలే మరొకరైతే చిట్టూరి హ్యామిని, ఆమె కూడా ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ అనపర్తి సోమవారం సంబంధించినటువంటి అలాగే పెంకే శేషారత్నంతో పాటు అలాగే కుడుపూడి జ్యోతి వాళ్ళు కూడా ఇందులో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన అనపర్తి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చిట్టూరి శ్యామల ఇంటి వద్ద ఉన్నాం. అలా కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ మరణ వార్త వినిన తర్వాత తను చనిపోయిందన్న వార్త అయిన తర్వాత అయితే తన ఎవరైతే ఇద్దరు పిల్లలు, అందులో ఒక కుమార్తె అలాగే ఒక కుమారుడు, ఈ నేపథ్యంలోనే కుమారుడు అయితే ఈ మరణ వార్త విన్న నేపథ్యంలో కుమారుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పుడు కూడా అతనైతే తన స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే చికిత్స కూడా ఇంటి వద్ద అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఏదో దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పరిశ్రమలోకి వెళ్తుంటారు. వాళ్ళైతే ఈ యొక్క సామాగ్రి తయారు చేస్తుంటారు. ఆ విధంగానే ఇక్కడ చిట్టూరు శ్యామల కూడా ఆ విధంగానే వెళ్ళింది. తన ఈ నేపథ్యంలోనే ఈ దుర్ఘటన జరిగిన నేపథ్యంలోనే సంఘటన స్థలంలోనే తాను కూడా ఈ విధంగా బూడిదైన నేపథ్యంలోనే అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం భర్త ఉన్నారు, నోకరాజు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు ఏ విధంగా వెళ్ళింది, ఆ రోజు ఉదయం పనిలోకి ఎన్ని గంటలకు వెళ్ళింది, అసలు ఏ విధంగా జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది? మీ భార్య ఈ దుర్ఘటన జరిగే ముందు రోజున ఏం జరిగింది? ఎన్ని గంటలకు వెళ్ళి బయలుదేరింది? పొద్దున్న 8:30కి సార్. పొద్దున 8:30కి వెళ్ళిందండి. పొద్దున్న 8:30కి వెళ్ళిందండి. పొద్దుట 8:30కి పనిలోకి వెళ్ళిందండి. పనిలోకి వెళ్తాంలో నేను మధ్యాహ్నం నాకు ఇలాగా తీసిందండి. 1:10 నిమిషాలకు తీసింది. అప్పుడు వెళ్ళి చూసుకుంటే అక్కడ బాడీలు ఉన్నాయన్నమాట అండి. అక్కడ 4 బాడీలు కూడా లేడీస్ వచ్చాక 4 బాడీలు అక్కడ ఉన్నాయి. అవి మొత్తం కాలిపోయినాయి. మొత్తం బాడీలు అన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. అందులో కూడా మా భార్య ఉందండి. అందులో కూడా అంతవరకు కూడా నాకు తెలియదండి పూర్తిగా. లోపకము వీళ్ళు మొత్తం గేట్లు వేసారు. మొత్తం గేట్లు వేయడం వల్ల ఒక అరగంట సేపు గంట సేపు అక్కడ వెయిటింగ్ ఉండిపోయింది. వెయిటింగ్ ఉండిపోవడం వల్ల లోపలికి వెళ్ళడం వల్ల కొంచెం మేము ఆ బాడీ కొంచెం ఆడబెట్టుకోవడానికి కొంచెం చాలా టైం పట్టిందండి. నిన్న సాయంత్రం కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళారు. నిన్న సాయంత్రం 3-4 గంటలకి ఇప్పుడు అంబులెన్స్ రామచంద్రం తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత కూడా మాకు అంబులెన్స్ కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు ఏం దొరకలే. లాస్ట్కి నిన్న పొద్దుట రామచంద్రపురం వెళ్ళిన తర్వాత అంబులెన్స్ వెళ్ళిన తర్వాత మాకు బాడీ గుర్తుపట్టిందండి, గుర్తొచ్చిందండి. అంతవరకు కూడా గుర్తు రాలేదండి. బాడీ బాగా కాలిపోయిందండి. బాగా కాలిపోయిందండి. అసలు మైనింగ్ కూడా లేకుండా అంత ఉందన్నమాట అండి. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా అమ్మగారు అందరూ కూడా చాలా బాధ. ఎన్నాళ్ళ నుంచి శ్యామల గారు ఆ యొక్క ఏదైతే ఈ బాణసంచ తయారీ కేంద్రంకి వెళ్ళడం పనిలోకి వెళ్తున్నారు? 3 నెలల నుంచి వెళ్తున్నారు సార్. 3 నెలల నుంచి 3 నెలల నుంచి వెళ్తున్నారండి. పొద్దున్న 8:30కి వెళ్తున్నారండి, సాయంత్రం 6:00కి వస్తున్నారు అనమాట అండి. ఉదయం రోజు ఆటో మీద వెళ్ళొస్తున్నారండి. ఆటో మీద వెళ్ళొచ్చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఆటో మీద పొద్దున్న 8:30 వెళ్తున్నారండి, సాయంత్రం 6:30కి వచ్చేస్తున్నారండి. ఇది చాలా దురదృష్టకరం అన్నమాట అండి. నిజంగా చెప్పుకోవాలంటే మాకు చాలా బాధాకరం కూడా. ఎంతమంది పిల్లలు మీకు అండి? ఒక అమ్మాయి, ఒక అబ్బాయినండి. అబ్బాయేమో అక్కడ కానీ చాలా మాట్లాడడం కూడా రావట్లేదండి. వాళ్ళ మాటలు కూడా రావట్లేదండి.
ఇంట్లో ఇద్దరు అంటే చాలా ఘోరంగా ఉందండి నిజంగా. మాట్లాడడం కూడా మాట రావట్లేదండి నిజంగా చెప్పుకోండి సార్. నిజంగా అలా ఉన్న పరిస్థితి అండి. నిన్న మధ్యాహ్నం 12 గంటకి చెప్పారండి. 12 గంటకి బాడీ చెప్పారండి మాకు. పోస్ట్ మార్టం చేసి అవన్నీ రాసుకున్న తర్వాత మాకు చెప్పారు సార్. చాలా మంత్రి గారు ఆయన వచ్చారండి. ఇది చాలా ఘోరం సార్ నిజంగా. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బాణసంచ తయారీ కేంద్రానికి వెళ్తారండి. ఈ సంవత్సరం వెళ్ళారు కొత్తగా? ఈ సంవత్సరం వెళ్ళారండి. ఇప్పుడే 3 నెలల నుంచి వెళ్తున్నాం తప్పించి అంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళలేదు సార్. బాణసంచ తయారీకి ఎప్పుడు వెళ్ళలేదు మేము. వెళ్ళలేదు అసలు ఇప్పుడు కూడా వెళ్ళలేదు. అది ఇప్పుడు కూడా ఆవిడ అలా వెళ్ళలేదు. బాణసంచకి 3 నెలల నుంచి వెళ్తుంది అంతే. అంటే అనుభవ సవారి నుంచి వెళ్తున్నారని చెప్పి వాళ్ళ ఆటోలో వస్తున్నారని చెప్పి వెళ్తున్నారండి సార్. చాలా రోజుకి ఎంత ఇస్తారు కూలి? రోజుకండి రోజుకి 300 సార్. 300 కూలి అండి. 300 రోజుకి కూలి సార్. పొద్దున్న సాయంత్రం దాకా సార్. భోజనం కూడా మనం పెట్టుకునే వాళ్ళు? భోజనం కూడా మందే సార్. మనం క్యారేజీ వండుకుని అటుకెళ్ళాలి సార్. పట్టుకుని క్యారేజ్ వెళ్ళాలండి. కానీ నిజంగా చాలా బాధాకరం సార్ ఇది నిజంగా చెప్పుకుంటే. నిజంగా బాడీ చూస్తే నిజంగా నాకు చాలా చాలా ఘోరం అయిపోయింది సార్. నిజంగా ఎంత ఘోరం అంటే నిజంగా చెప్పుకోవాలంటే అంత 2 కుటుంబాలు మొత్తం అండి. నేను మా తమ్ముడు కూడా అండి. మీరు శ్యామల భర్త, మీరు ఇంకొక అమ్మాయి ఎవరు మీకు సంబంధించి? మా యామిని అండి, మా మరదలండి. చిత్తూరు యామిని సార్, మా మరదలండి. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారండి. చాలా సీరియస్గా ఉంది సార్. ఆవిడ కూడా ఏదైనా కూడా చెప్పలేమంటున్నారు. ఆవిడ కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అది ఒకే కుటుంబంలో ఇద్దరంటే చాలా చాలా ఘోరం సార్ ఇది నిజంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే చాలా మాకైతే చాలా బాధగా ఉంది సార్. ఇదైతే ఎంత బాధగా ఉందంటే అంత బాధపడతాం సార్ మేము. కానీ నిజంగా చెప్పుకోవాలంటే మాట్లాడడం కూడా రావట్లేదండి. మాటలు కూడా రావట్లేదు సార్. మా అబ్బాయి కూడా చాలా బాగా వస్తాడండి. అతను అంతలా ఉన్నారు సార్. అతను నిజంగా మీరు జనరల్గా ఏం చేస్తుంటారు? మీరు వ్యవసాయ పని చేస్తాను సార్. వ్యవసాయ పని కూలి పని చేస్తాను సార్. నేను వ్యవసాయ పని కూలి పని చేస్తాను సార్. నేను డైలీ కూలి అండి. మాకు ఏ ఆధారం లేదు సార్. మాకు అసలు ఏ ఆధారం లేదండి. అసలు 2 పిల్లలండి. అమ్మాయి అబ్బాయినండి. నాకు అమ్మాయికి మ్యారేజ్ అయ్యిందండి. అబ్బాయికి అవ్వలేదండి. అబ్బాయి చదువుకుంటున్నాడండి. తమ్ముడు గారు అబ్బాయి, ఆ తమ్ముడు గారు అయితే 2 అమ్మాయిలండి. మీరు వ్యవసాయం చేసుకుని ఇప్పుడు కూలీనాలు చేసుకుంటేనే మీకు తప్పించి మాకు ఏం లేదు సార్. పొట్ట వెళ్తే కానీ లేకపోతే పనిలోకి వెళ్ళకపోతే మాకు రూపాయి రాదు సార్. అసలు పనిలోకి వెళ్ళకపోతే 1 రూపాయి కూడా లేదు అసలు అండి. మాకు జీవనాధారం లేదు సార్. అసలు ఏమీ లేదు అసలు మాకు చాలా బాధపడతాం నిజంగా చెప్పుకుంటే. మొన్న అయినా బుధవారం దుర్గసంతో చాలా బాధ కలుగుతుంది మన నిజంగా చెప్పుకోవాలంటే. బాడీ చూసి నాకు కళ్ళు తిరిగినమాట నిజంగా చెప్పుకుంటే. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను సార్ నేను నిజంగా చెప్పుకోవాలంటే. ఎన్ని గంటలు తెలిసిందన్నారు కరెక్ట్గా ఆ రోజు మీకు ఘటన ఎలా జరిగింది? నాకు తెలిసి సార్ 1:10 ఎప్పుడు తీసింది సార్. 1:10 నిమిషాలు తీసిందండి. బాడీ ఉన్నాయి అంతే. అంటే హాస్పిటల్కి వెళ్ళారు అనుకున్నాం మేము. హాస్పిటల్కి వెళ్ళిన బాడీలో ఉన్నాయి అనుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళిన బాడీలో లేదండి. లేకపోతే మేము తర్వాత మనీ చూసుకుని నిర్ధారించుకున్నామట అండి. బాడీ అందులో ఉందని చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆవిడ కనబడలేదని చెప్పి అందులో ఉందండి. అందులో ఉంటే బాడీ అందులో ఉందని చెప్పి అర్థమైపోయింది మాకు. బాడీ కూడా అందులో వెనుకట్ల బేగా అంతలా కలిపినండి బాడీలో. అంటే అందరూ అంటే అక్కడ ఏం జరిగింది అనుకుంటారు? అంటే చిన్న అగ్ని ప్రమాదం కాకుండా బ్లాస్టింగ్ కింద సౌండ్ వచ్చింది అంటున్నారు. ఎలా జరిగిందని ఏమని తెలిసింది? పెద్ద సౌండ్ వచ్చింది అన్నారు సార్. పెద్ద సౌండ్ వచ్చి పెద్ద ఎక్కువగా పేలిందని చెప్పి కూడా అంటున్నారు సార్. ఎందుకంటే చాలా ఎక్కువ కలిపి ఉంది అని చెప్పి అంటున్నారండి. వీళ్ళకి రావడానికి మార్గం లేక వీళ్ళు ఇరుక్కుపోయారు సార్. అందులో ఉండిపోయారండి. ఓనర్ కూడా కాపాడే ప్రయత్నం అతను కూడా చచ్చిపోయాడు సార్. అతను కూడా కాలిపోయాడు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా మీకు ఎవరన్నా నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మీకు ఏ విధంగా ఆదుకుంటారు? ఇప్పుడు ఇంకా నష్టపరిహారం ఎవరు కూడా చెప్పలేదు. ఏ విధంగా ఇవ్వలేదు సార్. మేము ఇవ్వలేదండి. నిన్నే రామకృష్ణారెడ్డి వచ్చేసారు. నేను పొద్దున రామకృష్ణారెడ్డి వచ్చా. మేము లేవండి ఇక్కడ ఇంటికి లేవండి. మేము హాస్పిటల్ ఉన్నాండి. బాడీ గురించి వెళ్ళామండి. రామకృష్ణారెడ్డి వచ్చారు సార్. అంతే అండి. ఏమవుతుంది మీకు శ్యామల? ఏమవుతుంది? మా కోళ్ళండి, మా అక్క కోళ్ళండి బాబు. అసలు ఏమి బాడీ కట్ట ఏమి కూడా కాపాడలేదండి బాబు. తర్వాత కాపాడదండి బాబు.
ఆ పిల్ల చూస్తేనేమో అండి ఆమె అన్న పిల్లని హాస్పిటల్లో ఉన్నది, శుభ్రం కాలిపోయి ఉన్నదండి బాబు. పైనుంచి కింద కాలిపోయి అసలు మనిషే కాపాడతారు, రూపుడు కేకలు కాపాడతారు. పిల్ల చాలా బాధపడిపోతుందండి. ఏమీ లేదండి బాబు. ఎంత గుంట్లో ఇద్దరు అంటే చూడండి, కుండా సరిపోండి బాబు. ఇలాగ అయిపోయారు. 300 కోసం అలా కట్టుబడి నాకు పొట్టగాడికి వెళ్తే ఇలాగ అయిపోయారండి బాబు. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా అయితే విలిపిస్తున్నారు. అలాగే జరిగినటువంటి దుర్ఘటనకైతే మొదటగా ఒక బాడీ అయితే మృతదేహం అయితే కనిపించలేదు. తాను ఏమైందని హాస్పిటల్కి అయితే ముందుకుని అక్కడ డెడ్ బాడీని కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం. ఆమె ఎవరైతే శ్యామల ఉన్నారో, శ్యామల తల్లి ఉన్నారో మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది అంటున్నారు, అసలు ఎలా ఇదైంది? అక్కడంటే అండి మందు దాంట్లో కోరుతున్నారంట అండి, జువ్వల్లో కోరుతున్నారంట. కోరుతుంటే ఈ కుర్రోడు జల్లింతున్నాడంట. అది నెరిసిల కింద వచ్చేయి అని అంటున్నారండి. ఏం చూడలేదు, మేము దూరం నుంచి వచ్చాము. అది నెరిసిల కింద వస్తున్నాయి, వచ్చి వాంటర్ గారు అన్నారంట బయట జల్లించారంటే అయిపోయింది, కొంచెం ఉంచారు అన్నారంట. ఆ కొంచెం జల్లించినప్పటికీ ఏంటో అంటిపోయిందంటండి. అంటిపోతే ఈ బాడీ వీళ్ళు రాలాక అందులో ఉండిపోయారండి ముగ్గురు. అక్కడ తోటలకి ఇద్దరేమో కాలిపోయారు, కన్నవాళ్ళేమో బయటకు వచ్చారంటండి. ఇద్దరు బయటకు వస్తే బూతులో పడిపోయారంట. వాళ్ళు బాగానే ఉన్నారంట, చెయ్యేది ఇరిగాయండి అన్ని వాళ్ళకు బాగానే ఉన్నారు. వీళ్ళైతే మాత్రం అందులోనే ముగ్గురు కూడా ఉండిపోయారంటండి. బాడీ ఆ తర్వాత మా అల్లుడి గారికి ఫోన్ చేస్తే మా అల్లుడు వెళ్తే అందులో బాడీలు లేవి అర్థం అవ్వక హాస్పిటల్కి వెళ్ళారేమో అని హాస్పిటల్కి వెళ్ళాడంటండి మా అల్లుడు. అక్కడ కూడా ఎవరు లేరట. కాలు మా ఆవిడ ఇందులో లేదు కదని మళ్ళీ నిన్న వెళ్ళి చూస్తే అందులో బాడీ వైన కడితే చుట్టూ చూసి మట్లు ఉంటాయండి కాలుకి. ఆ కాళ్ళు కాలకుండా ఉన్నాయంటండి. ఆ కూత కాలకుండా ఉంటే అవి చూసండి బాడీ మందని తీసుకొచ్చారండి. నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చారు అంతే సార్. మాకు ఏమి రూపాయి డబ్బులు ఎవరు ఇవ్వలేదు. ఆ బాడీని తీసుకొచ్చి అప్పచెప్పారు. అక్కడ దాకా వచ్చాయి, అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారండి. బాడీ వాసన వస్తుందని తీసుకెళ్ళిపోయారు. కానీ ఆ ఇద్దరు కూడా మా ఊరోళ్ళే సార్, మా ఊరిలో ఉన్నారు ఆ ఇద్దరు కూడా. మరి ఆ ఇద్దరిని తర్వాత తీసుకొచ్చారట. బాడీలు గుర్తుపెడితే కానీ తీసుకురారు కదా సార్, అందుకు తీసుకొచ్చి మరి ఎలా జరిగింది సార్. వెళ్ళేటప్పుడు పనికి వెళ్తున్నానని గతంలో మీతో ఏమన్నా చెప్పింది మీ అమ్మాయి శ్యామల? అక్కడ ఏమేమి పనులు చేస్తాం, అక్కడ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా గతంలో ముందు చెప్పేదా? చెప్పింది సార్. ఏంటమ్మా మందుల పనిలోకి వెళ్ళకమ్మ నువ్వు, అది గవర్నమెంట్ ఉంటుంది కదా అన్నాను. అంటే అమ్మ అది ఏమీ లేదు, మగవాళ్ళు చేస్తారు పెద్ద పెద్దవి, నేనైతే దువ్వల్లో కూరతాం మందు అవన్నీ కలుపుతారు, జల్లిచ్చేసి మగవాళ్ళు జల్లిచ్చేస్తారా, మేము కూరతామే, అందులో పని ఏమీ లేదు అందే. వద్దమ్మా నువ్వు వెళ్ళకో అన్నాను. నైట్ డ్యూటీలు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ మధ్యలో. ఇది వస్తుంది కదా దీపావళి, నైట్ డ్యూటీలు చేస్తాడంటే నైట్ డ్యూటీలు ఎందుకు అమ్మంటున్నాం, అయినా చేసి మీరు ఇందులోకి వస్తేనే మరి నైట్ డ్యూటీలకు వస్తేనే పగల డ్యూటీ ఉంటుంది అన్నారట. నైట్ డ్యూటీకి కూడా వెళ్ళారు, ఆ నైట్ వెళ్ళారు, ఆ పగల మళ్ళీ పనికి వెళ్ళింది. నైట్కి రాత్రి పగలు కూడా చేస్తున్నారండి 6 రోజులు మట్టించి. అయితే నైట్ వెళ్ళింది, నైట్ వెళ్ళి ఆ పగల మళ్ళీ వెళ్దాం అన్నప్పటికి వెళ్ళిందంటండి. వెళ్ళాక ఇలా జరిగితే ఇంకా వార్నింగ్గా జరిగిపోయింది కదా, ఇంకేం మాట్లేదు మంతలేదు ఏమీ లేదు సార్. మాకైతే రాత్రి పగలు చేస్తే వాళ్ళకి నిద్రలు ఉండవు కదా, అంటే అంత ముందు వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా సార్ ఒక 10 రోజులు మట్టిచ్చే రాత్రులు చేస్తున్నారట. మా పాప అయితే అలాంటి కుంట్లో పోలేదని హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉండి మంగళవారం ఏ రోజు వచ్చారు. మా పాప బుధవారం వెళ్ళింది, మంగళవారమే బుధవారం వెళ్ళించారు. మంగళవారం పొద్దుట వెళ్ళింది, మళ్ళీ బుధవారం వెళ్ళింది అంతే. ఈ రెండిట్లో మానేయమ్మ అన్నాను ఫోన్ చేసి, అన్నయ్య ఎలా ఉన్నట్టు బాగానే ఉన్నాడు అందే. నువ్వు మానేయమ్మ మందుల కొట్లో కంటే ఈ 2 రోజులే వెళ్తావమ్మా, ఇంకా అక్కడి నుంచి వెళ్ళాం, అక్కడి నుంచి పగలే ఉంటుంది అని అన్నదే. అంతే సార్. ఇంక నాకు అదే చెప్పింది. నాకైతే అక్కడ చేసి పని లేటు నా తెలవ ఇలా చెప్పింది, కోరతమే. దీని మీద అనుభవం ఉందా శ్యామల గారికి? ఇలా పని చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తేనే చేయడం తప్ప అంతకుముందు దీనిపైన అనుభవం ఉందా? అనుభవం లేదు సార్. వెళ్ళకే ఆ పైన అక్కడ చేస్తుంటే చూసి చేరటమే. ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఈ పని చేయాలని చెప్తే చేస్తుంది అంతే సార్. అంతేకాని ఎప్పుడు వెళ్ళలేదు. నేను మానేమంటే ఇంటికాడ ఉంటే అమ్మ ఎలాగ వస్తాయి డబ్బులు, ఈ 300 అన్నీ వస్తాయి కదా, కూలి పనికి వెళ్ళకపోతే ఎలాగమ్మా అనేసి వెళ్ళిందండి. రూపాయి డబ్బులు తెచ్చుకుందామని వాటి మీద ఆధారం సారా ఏమీ లేవు మాకు, ఆ ఆధారం బట్టి వెళ్ళింది.
వెళ్తే మరి నా కూతురులాగా ఉంచారు. ఇది పరిస్థితి మొత్తం ఈ మొత్తం ఘటనపై అయితే మొత్తం ఎక్కడ చూసినా సరే వాళ్ళ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మొత్తం చూడొచ్చు మనం ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమె శ్యామల, అంటే కుటుంబానికి చెందినటువంటి చిట్టూరు శ్యామల, అలాగే మరొక చిట్టూరి హ్యామిని, ఆమె కూడా ప్రస్తుతం హాస్పిటల్లో సాగు బతుకుల మధ్య అయితే పోరాడుతూ ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం తాను కూడా అక్కడ ఏదైతే విస్ఫోటన జరిగిన నేపథ్యంలో మృతదేహాలను అయితే బయటికి తీశారు, కానీ తన మృతదేహం అయితే కనిపించలేదు. అదే హాస్పిటల్కి తరలించారు, అక్కడ కూడా వెతికే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కూడా కనిపించలేదు. అక్కడ చివరికి మళ్ళీ అదే ప్రాంతంలో చూస్తే అక్కడ రాళ్ల కింద ఎన్ని కూడా పడి ఆ మృతదేహాన్ని అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను అయితే రోజుకి అయితే ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు, రోజుకి 300 రూపాయలు కూలికి మాత్రం వెళ్తుంటారు. తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త కూడా ఆ వ్యవసాయం చేసుకుంటూ కూలినాలు చేసుకుంటూ వాళ్ళైతే జీవనం సాగిస్తారు నూకరాజు గారు. ఈ నేపథ్యంలో తన 2 పిల్లలను కూడా పోషించుకునేందుకు ఈ నేపథ్యంలో అదే గత 3 నెలల నుంచి కూడా ఇదే పనిలోకి అయితే మొదటగా వెళ్తున్నటువంటి పరిస్థితి. గత 10 రోజుల నుంచి కూడా రాత్రి పగలు కూడా ఈ పనికి రావాలని, అలాగే ఆ రాత్రి వస్తేనే పగలు కూడా పని ఉంటుందని కూడా ఒక చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళైతే పనిలోకి వెళ్తున్నారు. అలాగే రోజుకు వచ్చే 300 కోసం వెళ్ళి ఈ విధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. మృతదేహాలు నిన్న ఆ యొక్క పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఏ విధంగానూ కూడా ప్రకటించలేదు. అలాగే ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకోవాలని, ఈ విధంగా వాళ్ళు వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఒకే కుటుంబంలో, అంటే ఇద్దరు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మరొకరు ఎవరైతే ఉన్నారో హ్యామీని అయితే సాగు బతుకుల మధ్య పోరాడుతూ ఉంది. అలాగే ప్రస్తుతం శ్యామల అయితే ఇప్పుడైతే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కుటుంబాల్లో అలాగే దీపావళి వెలుగులు నింపవలసినటువంటి దీపావళి మాత్రం ఈ కుటుంబంలో మాత్రం ఆ చీకట్లను అలుముకునేలాగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బాణసంచ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరిన నేపథ్యంలో ఈ ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు, ఒకరు చనిపోగా మరొకరు అయితే హ్యామిని అయితే చావు బతుకుల మధ్య కాకినాడలో ఇప్పుడైతే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. భర్త కూడా మాట్లాడలేని ఆ పరిస్థితి ఉంది. తన కుమారుడు తన తల్లి చనిపోయిందన్న మరణవార్త విని తను కూడా ప్రస్తుతం అపస్మార స్థితిలో పోయారు. తనైతే ప్రస్తుతం ఇంటికి వద్దే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, అనపర్తి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.